మీ కుటుంబంలో గురించి మీరు చెప్పుకుంటే పరువు పోయేది నీ ఇంటి పరువు పోద్ది. ఎవరిని నమ్మితే మన కుటుంబంలో ఉన్న విషయాలు చెప్తారు, వరుసగా 10 రోజులు చెప్తారు. ఈ 10 రోజులు అయిన మనిషి యేసుప్రభు వచ్చేదాకా నీతో సోపత చేసిద్దా? ఖచ్చితంగా ఒక రోజు బ్రేక్ అయిపోద్ది. అవునా? ఈ బ్రేక్ అయిపోయిన మనిషి అప్పటి వరకు 10 రోజులు నీ ఇంటిని కూర్చున్న విన్న విషయాలు ఎక్కడికో పోయి ఏం చేసిద్ది? చెప్పిద్ది. సంఘంలో జరిగేది అదే. అర్థమవుతుంది? నాకు సిగ్గులేదు, అర్థమవుతుందా? నేను ఓపెన్ హార్టెడ్గా ఉంటా ప్రతి ఒక్కరితో, ప్రతి విషయం ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. అర్థమవుతుంది? ఉంటారు మళ్ళీ అమ్మని బయటికి పోయి అన్ని విషయాలు తెలుసుకుంటారు. గీడ బయటికి పోయి ఎవరెవరికి ఆ విషయాలు ఈ విషయాలు చెప్తారు. మంచిదేనది? ఎవరికి? మనకేం కాదు, అసలాడా భ్రష్టుడైపోయేది వాళ్ళు. నేను ఏది దాచిపెట్టను తెలుసా? నేను ఏది మర్మంగా ఉంచను.